దసరా పండుగను పురస్కరించుకుని నెల్లూరు దర్గామిట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ, శ్రీ లలిత కుంకుమార్చన, మహాన్యాసం పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మీరుండాలి కదా, అందుకని ఏముంది బయట ఎక్కడ ఉంది, బయట ఉంది లోగో తెచ్చేస్తాను. 2 రోజుల నుంచి తీసుకోవాలి. శ్రీనాథే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈరోజు 9వ రోజు. అంటే దుర్గాష్టమి తిథి ద్వయం వల్ల ఒకే తిథి 2 రోజులు రావడం వల్ల, ఒకే తిథిని 2 సార్లు నడుపుకోవడం వల్ల ఈరోజు తిథి ద్వయం, తిథి ద్వయం కరెక్ట్గా 3వ రోజు నుంచే తిథి ద్వయం వచ్చింది. అందువల్ల ఈరోజు 9వ రోజు అయినా ఈరోజు దుర్గాష్టమి నడుస్తుంది. కాబట్టి ఈరోజు అమ్మవారికి దుర్గాష్టమి అలంకారాలు అమ్మవారి భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు పొద్దు నుంచి కూడా ప్రాతకాలం నుంచి కూడా అమ్మవారికి
5 గంటల నుంచే విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని 6 గంటల నుంచే అమ్మవారికి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వదర్శనంలో అమ్మవారికి విశేషమైన చిత్రార్చన నవాభరణ పూజ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి సంపుడీకరణ దుర్గా సప్తశతి మహా విశేషమైన చండీ హోమం కూడా చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమాలన్నీ ఈ రోజు పూర్తి చేయడం జరిగింది. అలాగే సాయంత్రం 7:30 ఈరోజు విశేషంగా అమ్మవారికి బ్రహ్మహారతుల కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలా అమ్మవారికి దేవీ నవరాత్రులు జరిగే విశేషమైన 4 కాలాల పూజలు, అమ్మవారికి జరిగే 24 రకాల విశేషమైన అవసర మహానైవేద్యాలన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. రేపటితో అంటే రేపు మహానవమి రోజుతో అమ్మవారికి విశేషమైన దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల అమ్మవారి యొక్క నవాన్నిక దీక్ష కార్యక్రమం రేపు రాత్రితో ముగుస్తుంది. రేపు సాయంత్రం అమ్మవారికి రేపు మధ్యాహ్నం 11 గంటల 25 నిమిషాలకు ఈ 9 రోజులు జరిగిన మహాహోమానికి రేపు మధ్యాహ్నం మహాపూర్ణావతి కార్యక్రమం కూడా వేయడం జరుగుతుంది. అలాగే రేపు రాత్రి 10 గంటల 30 నిమిషాలకి అమ్మవారి ముందు ఒక ముత్తైదుని కూర్చోబెట్టి సువాసనని కూర్చోబెట్టి ఆవిడని చక్కగా అలంకరించి ఆవిడని అమ్మవారిని ఆవాహనం చేసి ఆవిడకి చేయాల్సిన విశేషమైన షోడశోపచార పూజా కార్యక్రమాలన్నీ చేసి ఆవిడకి విశేషమైన తాంబూలాలు ఇవ్వాల్సిన మర్యాదలన్నీ ఆవిడకి చేసిన తర్వాత అమ్మవారికి లోపల కుంభం పోసి 11 గంటల 20 నిమిషాలకి రేపు రాత్రికి కలిసి ఉద్యాసనం చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు రాత్రితో నవాన్నిక దీక్ష నవరాత్రి దీక్ష పూర్తయి రేపటితో అమ్మవారికి మహిషాసుర మర్దని పూర్తయి రక్తబీజుడు మధుకైకబుడు ఇలాంటి ఎంతో మంది రాక్షసులతో అమ్మవారి యుద్ధం చేసి రేపటితో మహిషాసురుని సంహరించిన తర్వాత చండీ కలశాన్ని రేపు నేను ఉద్వాసం చేసి ఎల్లుండి అమ్మవారు ఈ యొక్క మహిషాసుల యొక్క సంహారం జరిగిన తర్వాత జరుపుకునే విజయమైన రోజు కాబట్టి దాన్ని విజయదశమిగా పరిగణిస్తూ రేపు ఎల్లుండి విజయదశమి కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈరోజు రేపు ఎల్లుండి చక్కగా అందరూ కూడా అమ్మవారికి వీలైతే 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి చక్కగా మొక్కు చెల్లించుకొని దీక్షగా ఉండి అమ్మవారికి ఇంకా విశేషమైన పూజా కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ పరోక్షంగా ప్రత్యక్షంగా జరిగే అమ్మవారికి లలితా సహస్రనామం, దేవి పెద్దమాల, అష్టోత్తరము, నవావరణ పూజలు అన్ని కూడా చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట, నెల్లూరు 51వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగును. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ చండీ అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గార్లచే పట్టు వస్త్రములు సమర్పణ. 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారము, 27వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారము, 28వ తేదీ శ్రీ కాళికా అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గా అలంకారము, అక్టోబర్ 1వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం, 2వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, విజయదశమి. రాత్రి 9 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.